హలో అందరికీ వెల్కమ్ టు హరియా వ్లాగ్స్. మనం మీషోలో శారీస్ అప్లోడ్ చేసేటప్పుడైతే ఒక డౌట్ వస్తూ ఉంటుందండి. సో అదేంటంటే సేమ్ కలర్ శారీస్ ఉండి సేమ్ డిజైన్ ఉంటే ఎలా అప్లోడ్ చేయాలి, అదే సేమ్ డిజైన్ ఉండి వేరే వేరే కలర్స్ వస్తే ఎలా అప్లోడ్ చేయాలన్న డౌట్ అయితే వస్తుంది. సో మీకు ఈరోజైతే అది ఎలా చేయాలన్న నా దగ్గర కొన్ని శారీస్ ఉన్నాయండి, వాటిని చూపిస్తూ అయితే మీకు చెప్తాను. ఇగోండి, నా దగ్గర సేమ్ కలర్ శారీస్ సేమ్ డిజైన్ అనమాట. ఒకటే కలర్ శారీస్ కానీ సేమ్ డిజైన్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి అయితే మనం ఒకటే శారీ పిక్ తీసేసి మన దగ్గర లాస్ట్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో క్వాంటిటీ అని చూపిస్తుంది కదా, అందులో మన దగ్గర 4 శారీస్ ఉంటే 4 శారీస్, 3 శారీస్ ఉంటే 3 శారీస్, 5 శారీస్ ఉంటే 5 శారీస్ అని అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇది మాత్రం చూడండి, సేమ్ డిజైన్ కానీ కలర్స్ అయితే వేరే వేరే వచ్చినాయి. ఇవైతే మాత్రం ఖచ్చితంగా సింగిల్గానే మనం అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే కలర్స్ అయితే వేరే వేరే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఒక్కొక్క శారీని మాత్రమే ఫోటో తీసుకుంటూ మన దగ్గర 5 శారీస్ ఉంటే 5 శారీస్ ఫొటోస్ అయితే ఖచ్చితంగా అయితే మనం అయితే అప్లోడ్ చేయాలండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం మీషో బ్రాండెడ్ కవర్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇలా కవర్ మీద ఐడి వస్తుందన్నమాట. దానివల్ల మన ప్రోడక్ట్ మిస్ అయినా సరే, లేదంటే ప్రోడక్ట్ రాంగ్ రిటర్న్ అయినా సరే మనకైతే అమౌంట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. మనమైతే అమౌంట్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఖచ్చితంగా మీరు మీషో బ్రాండెడ్ కవర్స్ మాత్రమే యూజ్ చేయండి. ఈ కవర్స్ మన కవర్స్కి, ఈ బ్రాండెడ్ కవర్స్కి మనం నార్మల్గా యూజ్ చేసే కవర్స్కి పెద్ద అమౌంట్లో అయితే పెద్ద తేడా ఏమి ఉండదండి. సేమ్ ఇంచుమించు సేమ్ అదే కవర్ అయితే అదే కాస్ట్ అయితే ఉంటుంది. అందుకని మీరు బ్రాండెడ్ కవర్స్ మాత్రమే యూజ్ చేయండి. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను.